హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే హోటల్ స్టైల్లో చేపల ఫ్రై అండి. ఇవి ఎలా చేయాలంటే కేజీ చేపలు తీసుకొచ్చాను నేనైతే. చేపలు బాగా శుభ్రంగా కడుక్కొని అందులో అల్లం వెల్లిపాయ పేస్టు, ఒక పెద్ద స్పూన్తో కారం, చిన్న స్పూన్తో ఉప్పు, ఒక నిమ్మకాయ, ఇంకా ఒక స్పూన్తో ఒక కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ బియ్యం పిండి, ఇవన్నీ వేసేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు వాటికి అన్నీ పట్టే విధంగా పక్కకు ఉంచుకోవాలి. తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి, దోరగా కాలే వరకు. అయితే డీప్ ఫ్రై అనగానే ఒక్కసారి ఆయిల్ కుమ్మరించేయొద్దు. కొంచెం ఆయిల్లోనే కేజీ చేపలు కాల్చేయొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు నేను చేస్తున్నాను, అది చూడండి. ఈ కొంచెం ఆయిల్లోనే కేజీ చేపలని కాల్చేసాను, ఇంకా ఆయిల్ మిగులుతుంది. అయితే ఆయిల్ ఎందుకు ఎక్కువగా వేయకూడదంటే ఇక ఆయిల్ని మనం వేరే దాంట్లో వాడితే ఫిష్ స్మెల్ వస్తుంది కదండి, అందుకని నేనైతే అలా చేస్తాను. ఇలా కొంచెం ఆయిల్లోనే ఒక పక్క కంప్లీట్గా కాలినాక మళ్ళీ రివర్స్ వేసుకొని మిగతా పక్క కాలుస్తాను. వేయగానే ఒక 5 మినిట్స్ దాన్ని కదలనీయొద్దు, కదిలితే ముక్క చెదిరిపోతుంది. అందుకని ఒక 10 నిమిషాలు అలా వదిలేసామనుకోండి వేసి, అది మంచిగా దోరగా వేగుతుంది. తర్వాత రివర్స్ వేసుకొని ఆ పక్క కూడా కాల్చుకుంటే ఈ రెండు పక్కల మంచిగా కాలిపోతుంది. అవి ఎర్రగా కాలినాక ఒక ప్లేట్లో తీసుకొని ఇలా స్నాక్స్ లాగా తినొచ్చు, సాంబార్లోకి తినొచ్చు, ఎలానైనా తినొచ్చు. మా పిల్లలు అయితే స్నాక్స్ లాగానే తినేస్తారు. ఈరోజు సాంబార్ చేశాను, అందులోకి కూడా తిన్నాము. చాలా బాగుంటాయండి టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంతమంది ఇలా మీలో ఫిష్ ఫ్రై చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను నా ప్రాసెస్లో. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలా స్మూత్గా క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.